మే 4 దేవుని వాగ్దానము. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. కీర్తన 21:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనమందరం క్షేమంగా ఉండి ప్రభువుని ఘనపరిచే ధన్యత, ఈ గొప్ప భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియులారా, దేవునిలో మనము స్థిరపరచబడి ప్రభువుతో ముందుకు వెళ్ళే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు, నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. ఎంత గొప్ప ఆశీర్వాదం! నిత్యము ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదము మనము పొందుకోవాలంటే, అటువంటి దీవెనలో మనం ముందుకు వెళ్ళాలి అని ఆశపడినట్లయితే ప్రభువు చేత నియమించబడే ధన్యతలోనికి మనం ప్రవేశించాలి. పిల్లరా, ఒకటి జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుడు నియమిస్తే ఆ ఆశీర్వాదము ఎవ్వరూ ఆపలేరు. ప్రభువు నియమించాలి, ప్రభువు చేత నియమింపబడాలి. అలాంటి నియమింపబడే ధన్యతలోనికి ప్రభు మనలను తీసుకుని వెళ్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ప్రభు ఇచ్చేటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుని ఆయన చేత మనం నియమింపబడి నిత్యము ఆశీర్వాదం పొందే ధన్యత, భాగ్యము మనకి కలగాలి. ఆ విధమైనటువంటి దీవెనలో ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను ఉంచాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తే, అబ్రహామును దేవుడు నియమించాడు కనుక సంచార జీవి అయినటువంటి అబ్రహాము ఎంతో గొప్ప దీవెన పొందుకోగలిగాడు. అలాగున ప్రభువు మనలను ఆశీర్వదించాడు. ఆ విధమైన రీతిలో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మరి నీవు ఆయన చేత నియమించబడుతున్నావా, లేక నీ సొంత నిర్ణయాలలో నువ్వు ముందుకు వెళ్తున్నావా? దేవుని చేత నియమింపబడేటువంటి ఆ గొప్ప భాగ్యం కొరకు ఆయన చెంతకు వచ్చి ఆయన చేతుల్లోనికి నిన్ను నీవు సమర్పించుకో. అప్పుడు ప్రభువు నిన్ను ఉన్నత స్థాయిలోనికి నడిపిస్తాడు. ఆమె ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. నీవు నియమించి నిత్యము ఆశీర్వాదము నీ బిడ్డలకు కలిగింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, వారు తలపెట్టిన నూతన కార్యములలో అన్నిటిలో నీవు వారికి విజయము దయచేయండి. నీ బిడ్డలను బహుగా దీవించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.